నిజం గెలిచింది. నువ్వు పోయినావు జైలుకి. నీ తప్పు లేకపోతే నువ్వు బయటకు రా. అంతేగాని మా జగన్ అన్న అనొద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎస్టీ ఎస్సీ బీసీ నా అక్క చెల్లెమ్మలు నా అన్నలు నా తమ్ముళ్ళు. జగన్ అన్న పేదవాడిని ఇలా చెయ్యి పట్టుకొని ఇదిగో చూడండి. మా అమ్మ రైతు భరోసా వైఎస్ఆర్ చేయూత మరి డోక్రా అన్ని ఇదిగో చూడండి. ఉంగరం చూడండి. వైఎస్ఆర్ నా పెద్ద కొడుకు జగనే. మా అన్న నా కన్నలేడు. నా సొంత సాయం చేయమా అడక్క ముందే అన్ని వరాలు ఇచ్చే నా జగన్ అన్న. నా జగన్ అన్న ఉండగా నాకేమీ కాదు. నాకు కాదండి మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఏం కాదు. కాదమ్మా జగన్ అన్న ఇంత బాగా చేస్తుంటే వాళ్ళు సైకో గీకో లోకేష్ తిడతాడు ఏం చెప్తారు? సైకో కాదండి మా జగన్ అన్న దేవుడు. దేవుడండి. మా గుండెలో కాదు మా ప్రతి ఇంట్లో కూడా మా ఫోటో మా జగన్ అన్న ఫోటోనే ఉంటుంది. ఆయన పప్పు అండి బుద్ధ పప్పు. ఏంటన్నా ఆయన చేసేది? ఏంటి ఆయన చేసేది? ఇంద్రాల నుంచి ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తామయ్యా? చంద్రబాబు గారు మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. మళ్ళీ జగన్ అన్న 75 తగ్గేదిలా సింగిల్గా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి జగన్ నువ్వెవరు అని అడిగావా? నువ్వెవరు అని అడుగుతావా? ఎవరంటే మా దేవుడు. మా దేవుడు మా ప్రజలు పేద మైనారిటీ ఎస్సీ బీసీలకి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దేవుడు. చంద్రగ్రహణం వీడి మా జగన్ అన్న వచ్చారు. మళ్ళీ మా జగన్ అన్న పవన్ కళ్యాణ్ గారు మేము ఇచ్చే డబ్బులతో మీ సినిమాలు కాదండి ఇది రియల్ అండి. రియల్ చేసి చూపించాడండి. ఎవరండి ఈరోజు ఇచ్చేది? నా సొంత అన్న కూడా ఇయ్యడండి. మా జగన్ అన్న ఎక్కడ అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కి ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క గడపకి చేరిందండి. మరి ఇంకొక విషయం అండి మా బాబు గారు కూడా మాకే సాయం అని వచ్చినా పార్టీ చూడం కులం చూడం మతం చూడం మా బాబు గారు కూడా అహర్నిశల ప్రజల కోసం కష్టపడుతున్నారు. మళ్ళీ మా బాబు గారు కూడా గెలుస్తారు. ఇది మాత్రం తగ్గేదే అండి. మా నలమంచిపల్లి గ్రామం అండి. మహిళలకు పెద్దపీట వేసిండు. మహిళలకు